హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఛందస్సు అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ టెట్లో కానీ డిఎస్సిలో కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఛందస్సు 3 రకాలు. అదేంటంటే వృత్తాలు, జాతులు, ఉపజాతులు. ఈరోజు మనం వృత్తాలు అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. వృత్తాలు 4 రకాలు. ఏంటంటే ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేపం. ఉత్పలమాలలో భరనభ, భరవ అనే గణాలు వస్తాయి. దీనిలో యతిస్థానం 10వ అక్షరం, మొత్తం 20 అక్షరాలు ఉంటాయి. చెంపకమాల దీనిలో నజభజ, జజర అనే గణాలు వస్తాయి. యతిస్థానం 11వ అక్షరం, మొత్తం 21 అక్షరాలు ఉంటాయి. శార్దూలం దీనిలో మసజస, తతగ అనే గణాలు వస్తాయి. యతిస్థానం 13వ అక్షరం, మొత్తం 19 అక్షరాలు ఉంటాయి. మత్తేబం దీనిలో సబరణ, మయవ అనే గణాలు వస్తాయి. యతిస్థానం 14వ అక్షరం, మొత్తం 20 అక్షరాలు ఉంటాయి. మరి మనం ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేబంలో గణాలను ఏ విధంగా ఈజీగా గుర్తుంచుకోవాలో దానికోసం ఒక చిన్న ట్రిక్ ఉంది. అదేంటంటే ఉత్పలమాలకి భజోత్పల, చెంపకమాలకి నా చంపక, శార్దూలంకి మా శార్దూల, మత్తేబానికి సమత్తేబ అని గుర్తుంచుకుంటే వాటిలోని గణాలను మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. భజోత్పల, నా చంపక, మా శార్దూల, సమత్తేబ. భరనభ, భరవ ఉత్పలమాల, నజభజ, జజర చెంపకమాల, మసజస, తతగ శార్దూలం, సబరణ, మయవ మత్తేబం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.